ఇండియన్ స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టపోవడానికి కారణమేంటి? సాధారణంగా ఈక్విటీ మార్కెట్లు వరుసగా నష్టపోతుంటే గోల్డ్ సహా ఇతర పెట్టుబడి సాధనాలు లాభపడతాయి. కానీ ఈసారి మాత్రం బంగారం ధర కూడా పతనమవుతుంది. ఈ రకం ట్రెండ్ దేనికి సంకేతం? కొన్నాళ్ళు అంటే ఈ గల్ఫ్ వార్ సాగినన్నాళ్ళు అన్ని ఆపేసి కూర్చోవడమే బెటరా? లెట్స్ వాచ్. అంతా ఊహించినట్లే అల్లకల్లోలం. ఈ గంట గడిస్తే చాలన్నట్లుగా సాగుతోన్న ట్రేడింగ్. యుద్ధం జరిగినన్నాళ్లు ఇదే ట్రెండ్. జావగారిపోయిన ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్, మెల్ట్ అయిన మెటల్ సెక్టార్ షేర్లు కొన్నాళ్లు మార్కెట్లను అంతంత దూరం నుంచి గమనించాలని వార్నింగ్. సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గోల్డ్ డౌన్ ట్రెండ్. హాల్ట్ అయిన సౌత్ కొరియా స్టాక్ మార్కెట్. గల్ఫ్ వార్ దెబ్బకి ఆసియా మార్కెట్లు మెల్ట్. ఓవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ పరస్పరం చేసుకుంటున్న డ్రోన్లు, మిస్సైల్స్ దాడులు మన ఇండియన్ మార్కెట్లను కుప్పకొల్చుతున్నాయి. ఇది ఒక్క రోజుతో ముగిసే పరిణామం కాదని క్లియర్ గా తేలిపోయింది. ఆసియా మార్కెట్లన్నింటిది ఇదే ట్రెండ్. నిఫ్టీ, సెన్సెక్స్ సపోర్ట్ లెవెల్స్ అనేవి లేకుండా బ్రేక్ అవుతున్నాయి. చెప్పుకోవడానికి పాయింట్ల లెక్కగాని ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్లు గంటల్లో మాయమవుతోంది. ఖతార్లో గ్యాస్ కంపెనీల షట్డౌన్తో మన దేశంలో గ్యాస్ సరఫరా సంక్షోభంలో వెళుతుండటం ఖాయమనే ప్రచారం ఊపందుకుంది. ఇది ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తాత్కాలికంగా ఇదే ట్రెండ్. దుబాయ్, సౌత్ కొరియా మార్కెట్లు ఏకంగా డౌన్ సర్క్యూట్ తాకాయి. గత 3 రోజుల్లోనే మన స్టాక్ మార్కెట్లలో 22 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైంది. ఎవరూ తిన్నట్లు లేదు, పెట్టినట్లు లేదు. యుద్ధం దెబ్బకి నిఫ్టీ 25,000 పాయింట్ల నుంచి 24,500 పాయింట్ల మార్కు కూడా కోల్పోయింది. సెన్సెక్స్ 80,000 పాయింట్ల మార్కు కోల్పోయింది. ఈ పతనాల ట్రెండ్ అనేది యుద్ధం నడిచినన్నాళ్లు తప్పకపోవచ్చు. అందుకే ఈ సమయంలో దూరం నుంచి గమనించాలి, లేదంటే రిస్క్ తీసుకుని విడతల వారీగా ఇన్వెస్ట్ చేయాలనేది ఈ రంగంలో ఆరితేరిన వారు సూచించే మాట. అయితే పడే కత్తులకు రొమ్ము చూపించడం అంత వివేకం కాదని ఓ స్టాక్ మార్కెట్ ముతక సామెత ఉంది. కాబట్టి అంత ధైర్యం ఇప్పుడెవరూ చేయకపోవచ్చు. కానీ యుద్ధ భయం అనేది తాత్కాలికం. కొన్నాళ్ల తరువాత పరిస్థితులు చక్కబడవచ్చు గాని అప్పటిదాకా ఈ నష్టాలెందుకు భరించాలని ఎక్కువ మంది స్టాక్స్ విక్రయిస్తున్నారు. ఇక రెండో సర్ప్రైజింగ్ ఎలిమెంట్ గోల్డ్ ర్యాలీ చోటు చేసుకుందని అంచనా వేస్తే అది కాస్త రివర్స్ కావడం. బహుశా అమెరికా మార్కెట్లలో డాలర్ బలపాటమే గోల్డ్ విక్రయాలకు కారణమంటున్నారు. అలానే ద్రవ్యోల్బణం పెరిగితే దాన్ని కట్టడి చేసేందుకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ తీసుకునే చర్యలు బంగారం ధరకి ప్రతికూలంగా పరిణమిస్తాయని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే అన్నింటికంటే పెద్ద అంచనా యుద్ధం ఇప్పటిలో ఆగదని. కనుక బలమైన సంకేతాలు వస్తే గోల్డ్ ఔన్స్ కి $5,600 కూడా చేరుతుందని చెబుతున్నారు. అంటే ఓవైపు తగ్గడానికి, మరోవైపు భారీగా పెరగడానికి అవకాశముంది. కాబట్టి ట్రెండ్ డిసైడ్ అయ్యే వరకు గోల్డ్లో పెట్టుబడులు పెట్టవద్దంటున్నారు.